హలో, చెయ్యి ఎలా ఉంది? ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నో? హలో, నేను అడిగింది మీరెవరు అని. హో, నిన్న స్పృహలో లేరు కదా, అందుకే గుర్తుపట్టలేదు. బహుశా మీ పిన్ని కూడా చెప్పలేదేమో. మీరు చేయి కట్ చేసుకుని రక్తం కారుతుంటే చూసింది నేనే. ఓ మీరా? పిన్ని చెప్పింది నన్ను కాపాడారని. థ్యాంక్ యూ. సూసైడ్ చేసుకోబోయిన ఒక అమ్మాయి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పిందంటే బ్రతుకు మీద ఇంకా ఆశ ఉన్నట్టే. మరి ఎందుకు చావాలనుకున్నట్టో? అంత ఈజీగా నా బాధల్ని సంతోషాల్ని ఎవరితోనూ పంచుకోను. కానీ మీరు నన్ను కాపాడారు కదా, పర్లేదు, మీకు చెప్పొచ్చు, రండి. మాయా, చాలా మంది నా గురించి తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఎవరికి అర్థం కాను. మాట్లాడాలనుకుంటారు, కానీ ఎవరికి నా గురించి చెప్పను. అప్పుడొచ్చాడు ఒకడు. నా మనసుని, నా చూపుల్ని, నా కదలికల్ని, నా ఆలోచనల్ని, నాలో అణువణువుని చదివేశాడు. అర్థమైంది. లవ్ ఫెయిల్యూర్. ప్రేమిస్తే ఎంత కష్టమైనా సాధించుకోవాలి, కానీ చనిపోవాలా? మిమ్మల్ని చూస్తుంటే పరీక్షలు రాసి పాస్ అవ్వనేమో అన్న భయంతో రిజల్ట్ రాబోయే ముందు ఆత్మహత్య చేసుకున్న 10వ తరగతి పిల్లాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. బతికుంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానన్న న్యూస్ వినుండేవాడేమో, లేదంటే మళ్ళీ రాసుండేవాడు. జీవితం ఏ ఒక్క ఓటమి దగ్గర ఆగిపోయేది కాదు కదా. ఓడిపోయిందనుకున్న మీ ప్రేమ గెలుస్తుందేమో, మళ్ళీ మీ దగ్గరకు వస్తుందేమో. తొందరపడితే ఎలా? జీవితంలో ఉన్న ఆశల్ని, బాధలు డామినేట్ చేస్తే ఆలోచనలు అలాగే వస్తాయి. అయినా ఎప్పటికైనా వీణ్ణి సాధించాలనే కోరిక తప్ప చావాలనే కోరిక ఎప్పుడూ లేదు. ఏదో ఓవర్కమ్ చేసుకోలేనప్పుడు ఒక వీక్నెస్ అలా జరిగిపోయిందంతే. సమయానికి వచ్చి మీరు సేవ్ చేశారు, అందుకే థ్యాంక్స్ చెప్పి మీతో ఇదంతా చెప్తున్నాను. అయినా వీడి ప్రేమలో ఒకసారి మునిగాక వీడి మీదున్న ప్రేమతో చావాలని ఎవరూ అనుకోరు. వీడిని చూస్తే వెన్నెల కురిసినట్టుంటుంది, మాట్లాడితే వేణునాదం విన్నట్టుంటుంది, ప్రేమిస్తే అమృతం తాగినట్టుంటుంది. చూడండి. మాయా, ఎవరో వచ్చారట. ఓ నువ్వా? ఈ రూమ్లోకి నేనే వెళ్ళను, నువ్వెందుకు వెళ్ళావు? పర్వాలేదు పిన్ని, నేనే రమ్మన్నాను. నన్ను కాపాడింది ఈయనే కదా, థ్యాంక్స్ చెప్తున్నాను. పిన్ని, ఈయనకి నీ దగ్గర ఏదైనా అవసరం ఉందంటే నువ్వు తప్పకుండా చేయాలి నా కోసం. సరేనమ్మా, చేస్తాను. వెళ్దామా? టేక్ కేర్. థ్యాంక్ యూ.
డాక్యుమెంట్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డానో. ఇది ఒక్కటుంటే చాలు కేసు గెలిచేయొచ్చు అనుకున్నాను. కానీ ఆ కుట్టు మిషన్ మొత్తం నాశనం చేసింది. అది నాశనం చేయడానికే నాతో కలుసుంది. నన్ను ప్రశాంతంగానే ఉండనివ్వదు. శ్రావణి, ఏంటి? నేనేదో గుడ్ న్యూస్ చెప్దామని వస్తే అంత కోపంగా అరుస్తుందేంటి? ఎందుకే అమ్మాయిని అంత చిరాకు పెడతావు? ఆ ధరణి చేసిన పని వల్ల డాక్యుమెంట్ మీద సంతకం చెరిగిపోయి కేసు ఓడిపోతానని ఎంత టెన్షన్ పడుతుందో చూడు పాపం. అవునవును, ఎక్కడ అక్క కేసు గెలిచి పేరు తెచ్చుకొని గొప్పదైపోతుందోనని కావాలనే పాలు పోసేసింది. ఇదిగో మరీ ఎక్కువ టాపిక్ సాగదీకు. ఆ పాలు పడిపోవటానికి నువ్వు కాలడ్డు పెట్టడమే కారణం అని తెలిసిందనుకో, కాళ్ళు ఇరగదీసి పొయ్యిలో పెట్టుద్ది. చూస్తుంటే నువ్వే చెప్పేసేలా ఉన్నావు. నేను ముందే చెప్పాను కదా శ్రావణి, నీ చెల్లెలు నువ్వనుకునేంత అమాయకురాలు కాదు, తీసి పడేసేంత చేతకానిది కాదు. ఇక్కడ నాకైతే ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇన్నాళ్ళు కోపంతో ఏవో 4 మాటలు అండమే కాని పెద్దగా నీ చెల్లెల జోలికి వెళ్ళింది లేదు కదా, అందుకే ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచి బయటికి పంపించే ఛాలెంజ్ చేశావు. దాన్ని ఓడించడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తుంటే నిన్ను ఓడించడానికి దాని ప్రయత్నాలు అది చేస్తోంది. కరెక్టేనమ్మా. ఈ పిచ్చి మొహంది ఇన్నాళ్లకు కరెక్ట్ మాట చెప్పింది. నువ్వు ఎన్ని దారులు మూసేసినా ధరణి కొత్త దారులు వెతుక్కొని మరీ ముందుకెళ్తోంది. కానీ నువ్వు ఈ కేసులో గెలవాలనుకున్న ఒకే ఒక్క దారిని మూసేసిందే. అంటే నీకు మెల్లగా ఓటమిని పరిచయం చేస్తోంది. అవునమ్మా, నిజం. ఇలా మెల్లగా నువ్వు గెలవాల్సిన ప్రతి చోట నిన్ను ఓడించేసి ఓటమిని నీకు అలవాటు చేసి చివరికి తన చేతిలో సులువుగా నువ్వు ఓడిపోయేలా చేస్తుంది. అలా ఓడిపోయాక ఇంకా ఇక్కడే ఉండడానికి నీ అభిమానం ఒప్పుకోదు కదా. నీ చెల్లెల్ని పంపించబోయి చివరికి నువ్వే వెళ్లే పరిస్థితి వస్తుంది. అది సంగతి. నో, నేను మహారాణిలాగే బ్రతకాలని కలలు కన్నాను. అలాగే బ్రతుకుతా. దాన్ని మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వను. నేను బయటికి వెళ్లే పరిస్థితి రానివ్వను. అయినా ఇవన్నీ జరగాలనంటే ముందు అది ఛాలెంజ్లో గెలవాలి కదా. ఛాలెంజ్లో అది ఎలా గెలుస్తుందో నేను చూస్తా. అవును, నమస్కారం మినిస్టర్ గారు. ఏందప్పా, మన కేసు ఎంతవరకు వచ్చినది? నేను చూసుకుంటున్నా కదా మినిస్టర్ గారు, మీరేం కంగారు పడకండి. చూడండి, ఈ కేసులో మనం గెలవకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆ నమ్మకంతోటే నీకు అప్పగించానప్పా. అవును, మైనింగ్ లీజ్కు రికమెండ్ చేస్తూ సంతకం చేసిన ఒరిజినల్ రిటర్న్ డాక్యుమెంట్ అడిగినావు కదా, పంపించినాను. వచ్చినాయా? వచ్చాయి సార్. సార్, అలా ఎవరికి పడితే వాళ్ళకి రికమెండ్ చేస్తూ లెటర్స్ ఇవ్వద్దు సార్. క్విడ్ ప్రోక్రో కింద మినిస్టర్ని చూడకుండా లోపలేసేస్తున్నారు. ఇప్పుడు అదే కదప్పా నా మెడకు చుట్టుకున్నది. అది ఎలా చేరిందో గాని జిల్లా కలెక్టర్కి చేరిపోయినది. దాన్ని తిరిగి తెప్పించడానికి తలపేణం తోక్కొచ్చినది. ఇక
ఇప్పుడు మనకి రిస్క్ లేనట్టే కదప్పా? అస్సలు లేదు సార్. మీరు రికమెండేషన్ చేశారంటానికి, అక్రమాలకి పాల్పడ్డారంటానికి ఇది ఒక్కటే కదా ప్రూఫ్. ఇప్పుడు ఇదే వాళ్ళ దగ్గర లేకపోతే మీ మీద ఏమని కేసు పెడతారు? ఎలా అరెస్ట్ చేస్తారు? సార్ మీరు ఫుల్ సేఫ్. సారు, పార్వతమ్మ గారి ఇల్లు ఇదే. నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే. మీరిక ధైర్యంగా ఉండండి సార్. నీ బండబడా నెత్తి మీద పాలు పోసే మాట చెప్పినావయ్యా. అవునప్పా, ఒకవేళ ఆ లెటరు డాక్యుమెంటు మళ్ళీ వాళ్లకు దొరికితే ప్రమాదమే కదా? అది నీ దగ్గర సేఫ్గానే ఉండినది కదా? నా దగ్గర ఉండడం పక్కన పెట్టండి. దీన్ని లాయర్ శ్రావణి గారికి పంపించానండి. ఏమన్నావు? అదేనండి, మన అపోజిషన్ లాయరు శ్రావణి ఉంది కదా, ఆవిడకిచ్చాను. ఏమప్పా, మెంటల్గానే ఎక్కినాదా ఏంది నీకు? పోయి అపోజిషన్ లాయర్కి ఆధారం అప్పచెబుతావా? నన్ను లోపల దోయడానికి చేస్తున్నావా ఏంది? ఇక్కడేం చేస్తున్నావు టైలర్? తీసుకురా, వెళ్ళు. మాట్లాడొద్దు సారు, అక్క గురించి ఏదో మాట్లాడుతున్నారు, వినండి. మినిస్టర్ గారు, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంది నువ్వు చెప్పేది గాడిద గుడ్డు? నా 30 ఏళ్ల రాజకీయ జీవితాన్ని నాశనం చేసినావు కదా. నేనిచ్చింది మీరు సంతకం చేసిన ఒరిజినల్ లెటర్ కాదు, మీ సంతకం ఫోర్జరీ చేసిన డూప్లికేట్ లెటరు. మీ సార్ డీల్ చేస్తున్న మినిస్టర్ కేసు జీవో నంబర్ 2016-127 ఒక రిఫరెన్స్ లెటర్, డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి తీసుకునిరా. చెప్పు సార్, మీరు చెప్పినట్టే శ్రావణి మేడం వచ్చారు. ఆ జీవో నెంబర్ ఉంది కదా, దానికోసం మినిస్టర్ గారు రికమెండ్ చేసిన లెటర్ని అడుగుతున్నారు సార్. అడుగుతుంది కదా, ఇంకా లేట్ ఎందుకు, ఇచ్చేయి. ఓకే సార్. పిట్ట బుట్టలో పడింది. లాయర్ శ్రావణి, సార్, ఆ లాయర్ శ్రావణి మీ గుట్లన్నీ తవ్వుతూ మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదిస్తుంది సార్. ఎప్పటికైనా మీకు అది ప్రమాదమే. అందుకే ఫోర్జరీ లెటరు శ్రావణికి వెళ్ళేలా చేశాను. నీ ప్లాన్ ఏంటో గానీ అర్థం కాక పిచ్చెక్కిపోతుంది లాయరు. దీనివల్ల మనకొచ్చే ఉపయోగం ఏందప్పా? ఉంది మినిస్టర్ గారు, నేను ఇచ్చిన ఫోర్జరీ లెటర్ని ఒరిజినల్ లెటర్ అనుకుని శ్రావణి కోర్టులో సబ్మిట్ చేస్తుంది. అది ఫోర్జరీ సంతకం అని మనం వాదిస్తాం, టెస్టుకు పంపిస్తారు, అది ఫోర్జరీ అని తేలుతుంది. బార్ కౌన్సిల్లో తన మెంబర్షిప్ క్యాన్సిల్ అవుతుంది. మినిస్టర్ మీద అభియోగాలు మోపినందుకు శ్రావణిని అరెస్ట్ చేస్తారు. మనం కేసు గెలుస్తాం,
శ్రావణి జైలుకి వెళ్తుంది, పర్మనెంట్గా లాయర్ కోట ఊడిపోతుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్ తెలుసా? రేపు నేను వాదించబోయే కేసు మొత్తం ఈ డాక్యుమెంట్ మీద డిపెండ్ అయింది. చూడండి చూడండి, సంతకం మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు ఇది చిత్త కాగితంతో సమానం. రాత్రి పాలు పడి ఆ సంతకం చెరిగిపోవడమే మంచిదైంది. లేదంటే అక్క చాలా పెద్ద ప్రమాదంలో పడుండేదన్నమాట. సరే, అదంతా పక్కన పెట్టు. ముందా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడుందో చెప్పు. నా దగ్గరే సేఫ్గా ఉన్నాయి సార్. ఓరిని సేఫ్ సంతకెళ్ళా. అది ఎవరికైనా దొరికితే కొంప కొల్లేరైపోతుందప్ప. జాగ్రత్తగా ఉంచుకుని దాన్ని ఏం చేస్తావు? పొరపాటున అది మళ్ళీ మిస్ అయ్యి శ్రావణికి దొరికితే ఇక అంతే. ఛాన్సే లేదు మినిస్టర్ గారు. నా దగ్గరే సేఫ్గా ఉందని చెప్తున్నాను కదా. అర్జెంట్ డాక్యుమెంట్ ఇదన్నమాట. ఇది అక్కకి చేరితే మినిస్టర్ జైలుకి వెళ్తాడు. అక్కకి ఏ ప్రమాదం ఉండదు. ఇంకా దాన్ని ఉంచుకుని ఏం చేస్తావప్ప? మ్యూజియంలో కానీ పెడతావా ఏంది? ముందు దాన్ని సించేయప్ప. టెన్షన్ పడకండి, ఇదిగో ఇప్పుడే చింపేస్తున్నా. సార్ చించేస్తున్నాను. ఎవరయ్యా నువ్వు? ఎవరైందప్పా? మిమ్మల్ని కాదు సార్, ఎవరో వస్తేను. మీరేం టెన్షన్ పడకండి, చించేశాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇప్పుడు చెప్పోయా, ఎవరు నువ్వు? అదే సార్, మేడం గారు వంటలు చేశారు, తీసుకెళ్దామని వచ్చాను. మేడం గారు వంటలు చేసిందా? ఏమో ఏంటండి? ఎవరే ఈ అబ్బాయి? నువ్వేదో వంటలు చేశావు, తీసుకెళ్ళడానికి వచ్చానంటాడేంటి? ఏం వంటలు చేస్తున్నావు? ఎవరికి పంపిస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? అబ్బా, మీ ఈ లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఇంట్లో కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చావగొడుతున్నారు.